సో ఒక 1 week బ్రేక్ వచ్చింది కదా, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ న్యూస్? డిడ్ యూ రీడ్ అట్లీస్ట్? డిడ్ యూ సీ, డిడ్ యూ రీడ్, వాట్ ఎవర్? ఏమేమి న్యూస్ ఉన్నవి? వాట్ ఆర్ ది న్యూస్? నేపాల్ ఇష్యూ. వాట్ ఈస్ ద నేపాల్ ఇష్యూ? నేపాల్లో ఏం జరిగింది? హూ హాస్ సెన్స్ ఇట్? వాళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేశారు? వై? ఓకే, ఎలా స్టార్ట్ అయింది ఫస్ట్? దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్. బట్ హౌ డిడ్ ఇట్ స్టార్ట్? సోషల్ మీడియా. ఏం సోషల్ మీడియా? సోషల్ మీడియా కరెక్ట్, ద వర్డ్ యూ టెల్లింగ్, బట్ టెల్ ఇట్ ఇన్ అ ప్రాపర్ సెంటెన్స్. ఎగ్జామ్లో రాయాలా? ఒకవేళ ప్రొటెస్ట్ ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ అన్నప్పుడు వాట్ విల్ యూ రైట్? సో ఇష్యూ అందరు చదివారు అట్లీస్ట్. నేపాల్ గవర్నమెంట్ అండ్ సుప్రీంకోర్టు ఏమన్నారు అంటే, ఏవైతే సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ ఆర్గనైజేషన్స్ కూడా నేపాల్లో ఉండాలి అని చెప్పేసి, అండ్ దోస్ యాప్స్ షుడ్ బి రెగ్యులేటెడ్ అని చెప్పేసి, అంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి మా దగ్గర అని చెప్పేసి. బట్ నన్ ఆఫ్ ది యాప్స్, హూ ఇస్ ద ఆర్గనైజేషన్ ఆర్ హూ ఇస్ ద పేరెంట్ యాప్, అది they did not register in the Nepal and they were not ready to establish their organizations in the Nepal, such that what happened is, మేము ఇంకా బ్యాన్ చేస్తున్నాము ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇలాంటి 26 యాప్స్ అనేవి నేపాల్లో బ్యాన్ అవుతుంది అని చెప్పడం జరిగింది అన్నట్టు. సో ఆల్మోస్ట్ ఇఫ్ యూ సీ, ద రెవెన్యూ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ నుంచి రెవెన్యూ వస్తుందా? సో ఈ యూత్ అనేది ఎక్కువ ఉంటుంది కదా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో. సో అది స్టాప్ అవ్వడం వల్ల దీస్ అన్సెట్ పీపుల్ హ్యావ్ బీన్ కమ్ టు ది రోడ్స్ అండ్ దే హ్యావ్ బీన్ ప్రొటెస్టెడ్. అది మెల్లిగా కాస్త ఏమైంది అంటే, లైక్ గవర్నమెంట్ అనేది ఫ్రాడ్ చేస్తుంది, దే ఆర్ యూజింగ్, కరప్షన్ ఎక్కువైపోయింది అని చెప్పేసి అలా ప్రొటెస్ట్ జరిగింది. సో యూఆర్ అవేర్ ఆఫ్ దట్. ఇది ఒకటేనా? ఇంకేమున్నాయి న్యూస్లో? ఆర్టీ ఏమొచ్చింది? ఆర్టీఐ గురించి వైస్ ప్రెసిడెంట్ అపాయింట్మెంట్. సో వాట్ ఆర్ ది స్టెప్స్ ఇన్ వైస్ ప్రెసిడెంట్ అపాయింట్మెంట్? వాట్ ఈస్ ద ఎలక్షన్ యూస్ దేర్? విచ్ టైప్ ఆఫ్ ఎలక్షన్ ఈస్ యూస్డ్? ఎలక్షన్స్ ఎనీ టైప్స్ ఐడియా ఉందా? నో? లోకేష్ ఏంటేంటి? డైరెక్ట్, ఇండైరెక్ట్ అంతేనా? Direct, okay, we can categorize them into direct and indirect. What are direct elections? What are indirect elections? Vice President elections. What is the election procedure here? Electoral system. Already discussed chesamu. 2 types of elections are there. One is where you vote and other is where the representations of you elected will vote. Avuna? So what we call direct elections? First past the post. Okay. So normal ga manam MLAs ni, MPs ni annukuntama, avi first past the post. First past the post. సెకండ్, ఏవైతే రాజ్యసభకి, ఎమ్మెల్సీస్కి ఏవైతే ఓటింగ్ ఉంటుందో, దట్ ప్రాసెస్ ఈజ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ఈ ప్రపోర్షనల్ ఫస్ట్ పాస్ ది పోస్ట్లోనేమో మెజారిటీ ఉంటుంది కదా, ఎవరికైతే మెజారిటీ వస్తుందో లైక్ దే విల్ బి ఎలెక్టెడ్. అండ్ దట్ హూ విల్ డూ? ఎవరు చేస్తారు? ఎంపీస్ని, ఎమ్మెల్యేస్ని ఎవరు ఎలెక్ట్ చేసుకుంటారు? పీపుల్ విల్ ఎలెక్ట్. హౌ దే విల్ ఎలెక్ట్?
ఓటింగ్. సో ఖచ్చితంగా ఒకవేళ 100% సీట్స్ ఉన్నాయని అనుకుందాము, 2 persons రూపా అండ్ మనీష్ ఆర్ పార్టిసిపేటింగ్. మీరు అందరూ ఓట్ చేస్తున్నారు. హౌ మెనీ ద ఓట్స్ 100 ఓట్స్ అనుకుందాం. 100 votes లో ఎంత వస్తే తను గెలుస్తుంది? ఇట్ షుడ్ బి 51 ఆర్ ఖచ్చితంగా 51 రావాలా? మోర్ దెన్ 50? సరే, ఇందులో నుంచి ఒక 25% దే డిడ్ నాట్ ఓట్. మరి అప్పుడు 50-50 రావుగా. దెన్ మెజారిటీ, వాట్ ఈస్ దట్ మెజారిటీ ఐమ్ ఆస్కింగ్. సో ఈ పర్సన్కి 20 వచ్చి ఈ పర్సన్కి 17 వచ్చినా క్లియర్లీ హీల్ బీ ద విన్నర్. ఖచ్చితంగా 50 అబోవ్ రావాలా? నో, దట్స్ నాట్ అ రూల్ లైక్ దట్. అండ్ నౌ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అలాగా. How vice president elections will be done? ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లోక్సభ అండ్ రాజ్యసభ పీపుల్ నామినేటెడా ఆర్ ఎల్స్ డైరెక్ట్లీ ఎలక్టెడా? బోత్ నామినేటెడ్ ఆల్సో. మరి ఎలా ఎలక్ట్ చేస్తారు? సో సింపుల్గా లెట్స్ సీ ద థింగ్. ఇది ఎప్పటికైనా గుర్తుంచుకోండి బికాస్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు పాలిటిక్స్. సరే, ఒక 3 persons ఉన్నారు. These 3 persons are there and you will be voting for these 3 persons. So first ఒక ప్రిఫరెన్స్ ఇస్తాం అన్నట్టు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి, సెకండ్ ప్రిఫరెన్స్, సైమల్టేనియస్గా ఓటింగ్ జరుగుతుంది వీళ్ళకి. మనం ఎంపీస్ని ఎమ్మెల్యేస్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఒకరికి మాత్రమే ఓట్ వేయాలా? అవునా? కానీ ఇక్కడ ఒకవేళ 3 candidates నిల్చున్నారు అనుకోండి, వీళ్ళకి మీరు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫర్ సపోజ్ 3 persons are there. Now I will give first preference to him, second preference to the నాకు ఇష్టమైన ఇంకొక person, let him the third person, and the last preference is to the second person. Now, one by one you will give first preference to the second person, or else second preference to the first person and third preference to the third person. ఇలా ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, ఎవరికైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందో we will elect them as the vice president. అందుకే ఇద్దరి ఓటింగ్ అనేది వచ్చిందో మీకు కౌంట్ అనేది. వైస్ ప్రెసిడెంట్ హ్యావ్ బీన్ వాన్, సిపి రాధాకృష్ణన్ హ్యావ్ బీన్ వాన్ విత్ దీస్ మెనీ ఓట్స్ అనేది వచ్చింది. డిడ్ యూ సీ దట్ కౌంట్ గివెన్ ఇన్ ద పేపర్? సో ఇద్దరికి ఓటింగ్ ఉంటుంది అన్నట్టు, ఇద్దరికి ప్రిఫరెన్షియల్ ఓటింగ్ వేస్తాము. ఎవరికైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుందో దే విల్ బి డిక్లేర్డ్ యాజ్ ది విన్నర్. ఇక్కడ అందరికీ ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి. అక్కడ ఓన్లీ లైక్ ఎంపీస్ ఎమ్మెల్యే సెలక్షన్ అప్పుడు ఒకళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. అండర్స్టూడ్? సో 2 types రిమెంబర్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకటేమో ఫస్ట్ పాస్ ది పోస్ట్, మెజారిటీ రావాలి. ఇట్స్ నాట్ ఖచ్చితంగా 51% మెజారిటీ రావాల్సిన అవసరం లేదు. whoever is getting more number of votes are declared as the winner. క్లియర్? ఇక్కడేమో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే we are giving the preferences. Understood? So now let's get into the news. First page. మీరు కూడా ఒకసారి పేపర్ ఓపెన్ చేస్తే it will be easy. Sent in WhatsApp. First page. అట్లీస్ట్ చూసారా? ఈ 1 week గ్యాప్ వచ్చింది కదా, ఆర్ యూ ఏబుల్ టు సీ ద పేపర్ అండ్ మేక్ నోట్స్ ఫ్రమ్ దట్? నో. ఎందుకు మేడం హిస్టరీ క్లాసెస్ చాలు మళ్ళీ ఇది ఎందుకు అని యూఆర్ నాట్ ఏబుల్ టు సీ. ఒక సర్టన్ టైం పీరియడ్ వచ్చాక నో వన్ విల్ టెల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద న్యూస్. న్యూస్ అనేవి రెగ్యులర్ ఒకటే ఉంటూనే ఉంటవి. So keep studying newspaper every day. This will, if you inculcate this as habit, daily habit, then you can write good answers also. Clear? So first page lo ain't important. You're able to
See the first page. What is important in the first page? చూడండి ఒకసారి ఆర్టికల్స్. చెప్పండి ఎవరో ఒకరు. PM alleges plot to change mix of border population. What is telling? అంత ఇంపార్టెంట్ ఏం లేదు, బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ దట్ ఇన్ఫిల్ట్రేషన్ ఉంటుంది కదా, బార్డర్ ఇన్ఫిల్ట్రేషన్ అంటే రిమెంబర్ దీస్ టర్మ్స్ అట్లీస్ట్, ఎప్పుడన్నా రావచ్చు, గుర్తుపెట్టుకోండి. బార్డర్ ఇన్ఫిల్ట్రేషన్ or illegal migration. ఇండియా ఉందా? ఇండియా చుట్టూ నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయా? ఏంటేంటి నైబరింగ్ కంట్రీస్? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగిందా? ఎవరు గెలిచారు? ఇండియా. సో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, ఇంకా భూటాన్, బంగ్లాదేశ్, అంతేనా? శ్రీలంక, మయన్మార్, నెక్స్ట్ 7 countries at least. Yeah, Bhutan is done. So ఈ కంట్రీస్ నుంచి if people are coming to India, isn't it easy to infiltrate into India? దాని వల్ల ఏం జరుగుతుంది? Do we have a good citizen card? What is our recognition that I belong to India అని చెప్పేసి? ఓన్లీ ఆధార్ రాకముందు ఓటర్ ఐడీస్ అంతేనా? డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, అవునా? దీస్ ఆర్ జస్ట్ ద ఐడెంటిఫికేషన్ cards for India. Are we having a good citizenship card? No. Mari, people, if they're coming into India, think. If these people are coming to India, what will happen? Raikandi, first ఆలోచించి చెప్పండి at least. If these people are coming into India, what will happen? Can we accumulate huge number of population in India? What is the most populous country in the world? India. మనం ఎవరు వచ్చినా సరే రండి కూర్చోండి స్వాగతిస్తూ ఉంటాము, అవునా కదా? బట్ సమ్ డే వి విల్ నో దట్ హీ ఈస్ టెర్రర్, he belongs to terror group, avuna gada? So in the large group of people, if they're coming to India, what is the thing happening in India? Supply of drugs, avuna? Illegal trade, human trafficking, drug trafficking is happening. So Modi, what did he said yesterday is that we want to start a demographic mission. Demography ante population. So demographic mission ni start cheyali అని అనుకుంటున్నాము. What exactly this demographic mission is? The objective enti ante only Indian citizens will get some cards or identification cards. Apart from, ఇప్పుడు బీహార్లో ప్రొటెస్ట్ కూడా అదే కదా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బీహార్? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దాన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఒక ఏదన్నా తీసుకురావడం వల్ల ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఉంటుంది. బోత్ ద థింగ్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. క్లియర్? క్రిటికల్లీ ఎగ్జామిన్ అని అన్నప్పుడు బోత్ ద థింగ్స్ యూ హ్యావ్ టు రైట్ అండ్ యూ హ్యావ్ టు గివ్ ఎ వే ఫార్వర్డ్ ఆల్సో. సో ఇప్పుడు బయట కంట్రీస్ నుంచి ఇండియాకి రావడం వల్ల వాట్ ఈస్ హ్యాపెనింగ్? బార్డర్ ఇన్ఫిల్ట్రేషన్ అన్న వర్డ్ అనేది వచ్చింది పీపుల్లో. బార్డర్ ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ దట్ థింగ్, హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, నెక్స్ట్ దానివల్ల వచ్చి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఉన్నాయా? ఆర్ దేర్ ఎనీ అడ్వాంటేజెస్ టు ఇండియా? No, I don't see any good number of advantages, but there are more disadvantages. As mentioned, drug trafficking, human trafficking, you can see the
ఫుడ్ సెక్యూరిటీ, అన్ఎంప్లాయ్మెంట్ అని కూడా ఇంక్రీజ్ అవుతుంది. దే కెన్ క్లెయిమ్ యాజ్ ఇండియన్ సిటిజన్షిప్ ఓవర్ ది పీరియడ్. అవునా కదా? సో బార్డర్ ఇన్ఫిల్ట్రేషన్ ని తగ్గించడానికి దే ఆర్ టేకింగ్ ద మెజర్స్ అండ్ వన్ ఆఫ్ దట్ ఇస్ డెమోగ్రఫిక్ మిషన్ అనేది స్టార్ట్ చేయాలి ఇన్ ఫ్యూచర్ లో అని చెప్పడం జరిగింది అన్నట్టు. దట్స్ ద ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్. అంత ఇంపార్టెంట్ ఏం లేదు, బట్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఇల్లీగల్ మైగ్రేషన్, బార్డర్ ఇన్ఫిల్ట్రేషన్ ఇంటర్నల్ సెక్యూరిటీలో చాలా ఇంపార్టెంట్. ఓకే, కానీ ఆర్టికల్లో మాత్రం ఏం ప్రొవైడ్ చేయలేదు దస్ అంటే ఇంపార్టెంట్ థింగ్స్. బట్ ఎప్పటికైనా ఇంటర్నల్ సెక్యూరిటీ వచ్చినప్పుడు దిస్ ఈస్ ఇంపార్టెంట్. రిమెంబర్ దిస్. క్లియర్? నౌ నెక్స్ట్ ఏంటి ఇంపార్టెంట్? నెక్స్ట్ ఎనీ ఇంపార్టెంట్ థింగ్? India should focus on food diversification. Page number 14, it's okay. Page number 1 లో ఇక్కడ ఇంకొకటి ఉంది కదా, Center reopens PLI scheme for white goods till October 14. Sites market growth. PLI scheme అంటే ఏంటి? Two things are there. One is PLI scheme, one is PLI, ఇంకొకటి white goods. What is PLI? అక్కడ కనిపించట్లేదా పేపర్లో? కనిపిస్తుందా? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్. ఏం అర్థమైంది? ఇంటెన్సివ్స్ కాదు, ఇన్సెంటివ్స్. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్. వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ బై దట్? మానిటరీ బెనిఫిట్స్ ఫర్ ప్రొడక్ట్స్ ఆర్ ప్రొడక్షన్. ఇక్కడ వైట్ గూడ్స్ అనేది ఇచ్చాడు. వైట్ గూడ్స్ అంటే ఆల్ ద హౌస్ హోల్డ్ గూడ్స్, ఏసీస్, ఏవైతే వైట్ కలర్లో ఉంటాయో. మిల్క్ కూడా వైట్ గానే ఉంటుందిగా, మరి మిల్క్ కూడానా? మాన్సా కూడా వైట్గా ఉంటుంది కాబట్టి మాన్సాకు కూడానా? రేషియలిజం. సో టెల్, ప్లాంక్స్ కూడా వైట్గా ఉన్నాయిగా మరి. వైట్ గూడ్స్ అంటే ఏంటి? టేక్ యువర్ ఏసీస్, ఫ్యాన్స్ అట్లీస్ట్, LEDs, LCDs, those type of things. వాటికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అనేవి ఇస్తున్నాం అన్నట్టు. ఈ ప్రొడక్షన్ చేయడం వల్ల ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ దిస్ ప్రొడక్షన్, వీఆర్ సప్లయింగ్ ఆర్ ద గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఇన్సెంటివ్స్ టు యూ. నాట్ ఓన్లీ ద కంప్లీట్ ప్రోడక్ట్, ఈవెన్ ద ప్రోడక్ట్స్లో యూజ్ చేసే థింగ్స్ కూడా. క్లియర్? మరి ఈ ఇన్సెంటివ్స్ ఎందుకు అసలు? Even the best example is for solar panels also. Photovoltaic cells. Solar panels. Now India is promoting solar energy. Avuna kada? So వీటికి కూడా we are giving incentives. My question is, ఈ incentives ఎందుకు ఇవ్వాలి? What will happen if I give incentives? Investments, imports, next employment, job creation. Clear? These all things will be done. PLI scheme is very much important. ఎప్పుడైనా ఆన్సర్స్ రాసేటప్పుడు ఇంక్లూడ్ PLI scheme also. అంటే ఎక్కడ పడితే అక్కడ కాదు, ఒక ప్రాపర్ ఆన్సర్ ఆర్ ఎల్స్ ప్రాపర్ క్వశ్చన్ రాస్తున్నప్పుడు క్లియర్ ఫర్ బూస్టింగ్ ఎకనామీ గ్రోత్ అన్నప్పుడు ఎకానమీలో మోస్ట్లీ రైట్ ది స్కీమ్ యాజ్ అ ఎగ్జాంపుల్. క్లియర్? సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ పర్పస్ ఏంటి అంటే టు బూస్ట్ ది డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా, రెడ్యూసింగ్ ది డిపెండెన్సీ అపాన్ ది అదర్ గూడ్స్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ది మార్కెట్, ఫారెన్ మార్కెట్. సో 14 సెక్టర్స్ అనేవి కవర్ అవుతాయి. ఆ 14 సెక్టర్స్ ఏంటి అంటే లైక్ ఆల్ రిలేటెడ్ టు ఎలక్ట్రానిక్ గూడ్సే.
సో వన్ ఆఫ్ ది థింగ్ ఈస్ వైట్ గూడ్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, ఇంకొకటి టెక్స్టైల్స్, సోలార్ PV మాడ్యూల్స్, బ్యాటరీస్, దోస్ ఆల్ థింగ్స్. ఫార్మస్యూటికల్స్ ఆర్ మేజర్ థింగ్. ఈ 14 ఒకసారి గుర్తుంచుకోండి. డోంట్ రిమెంబర్, జస్ట్ నో అంతే. క్లియర్? కాకపోతే ఫార్మస్యూటికల్స్ గుర్తుపెట్టుకోండి. బికాస్ యునో లైక్ వాట్ ఈస్ ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్? ఇండియా ఈస్ క్లెయిమ్డ్ as pharmacy of the world at least. సో అదొకసారి అవి ఏవేవైతే ఇంపార్టెంట్ సెక్టార్స్ ఉంటాయో అవి గుర్తుంచుకోండి. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ ద ఆబ్జెక్టివ్ ఇస్ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ది ఛాలెంజెస్ ఫేసింగ్ ఆల్సో. మరి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి కదా. డిసడ్వాంటేజెస్ అనేవి ఛాలెంజెస్. ఇక్కడ మనకి ఏంటి ఛాలెంజెస్? అడ్వాంటేజెస్ ఏంటి? ఇందాక అడ్వాంటేజెస్ మాట్లాడుకున్నామా? అడ్వాంటేజెస్ ఏంటి? ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్ల ఎంప్లాయ్మెంట్, జాబ్ క్రియేషన్. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ జాబ్ క్రియేషన్, ఓకే, వన్ అండ్ ది సేమ్. నెక్స్ట్ ఇంపోర్ట్స్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. అవునా? మరి ఛాలెంజెస్ ఏంటి వీటికి? ఇన్ఫ్రాస్ట్రక్చర్, అగైన్ టెక్నాలజీ. ఒక్క సెక్టర్ పైన కాన్సన్ట్రేట్ చేయడం. ఈజ్ ఇండియా లీడింగ్ ఇన్ ఆల్ దీస్ 14 సెక్టర్స్? నో. సో ఒక్క సెక్టర్ పైన హైలీ కాన్సన్ట్రేషన్ ఉండడం అన్నట్టు. నెక్స్ట్ ఇంకేమైనా ఛాలెంజెస్ ఉన్నాయా? ఓకే, ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ లేబర్. నెక్స్ట్ సెక్టోరల్ కాన్సన్ట్రేషన్, ఒక సెక్టర్ పైన కాన్సన్ట్రేట్ చేయడం, బ్యాలెన్సింగ్ లేకపోవడం. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? వన్ థింగ్, ఇండియాలో అన్నిటికి ఒక స్కీమ్ ఉంటుంది. ఇఫ్ టేక్ ఎనీథింగ్, ఫర్ ఎనీథింగ్ ఒక స్కీమ్ అనేది ఉంటుంది అన్నట్టు. కానీ ఎన్ని స్కీమ్స్ ఉన్నా సరే ఇట్ ఈస్ ఆన్ ద పేపర్ ఇట్ సెల్ఫ్. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దోస్ స్కీమ్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇది ఉన్నా సరే అందరికి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారా? అట్లీస్ట్ ఇప్పుడు ఒక స్కీమ్ అని అనౌన్స్ చేస్తారు. ఈజ్ దట్ స్కీమ్ ఇస్ కమింగ్ టు ఎవ్రీ వన్? క్లియర్? సో సరిగ్గా పీపుల్కి అందకపోవడం అండ్ సరిగ్గా పీపుల్కి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవ్వకపోవడం. There are many schemes in India. If you ask any person, even who is standing here also, who is teaching you also, can they be able to list all the schemes? మా అంటే రోజు న్యూస్లో రోజుకి 4-5 చూస్తాము, అవి మాత్రమే గుర్తుంటుంది. బట్ దెర్ ఆర్ సర్టన్ డిఫరెంట్ స్కీమ్స్. అవునా? సో ప్రాపర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ అనేది లేకపోవడం ఆ స్కీమ్ గురించి. ఇఫ్ యూ గో టు ఎ ఫార్మర్ అండ్ ఆస్క్ దట్ నీకు ఏంటి ఫుడ్ ప్రొడక్ట్స్ లో ఒక PLI ఇస్తున్నారు, నీకు PLI గురించి PLI గురించి తెలుసా అంటే విల్ హీ ఏబుల్ టు నో కదా. సాయిల్ హెల్త్ కార్డ్స్ అని ఇస్తారు. డూ ఎవ్రీ ఫార్మర్ నో వాట్ ఈస్ ద సాయిల్ హెల్త్ కార్డ్? క్లియర్? సో అలాంటి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది లేకపోవడం. దీస్ ఆర్ ద ఛాలెంజెస్ యూ హావ్ టు రైట్. అండ్ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ యూ కెన్ గివ్ ఫర్ దిస్? ఎప్పుడైనా వే ఫార్వర్డ్ ఛాలెంజెస్ నుంచే రాస్తాం కదా. సో వే ఫార్వర్డ్ ఏమి ఇవ్వచ్చు? ప్రాపర్ అడ్వర్టైజ్మెంటింగ్ ఆఫ్ ది స్కీమ్స్, ప్రాపర్ షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్. ఎవరు షేర్ చేస్తారు అది? డైరెక్ట్ PM వచ్చి చెప్తాడా? లేదు కదా. మరి ఇట్ ఈస్ యూ అంటే ద ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్. అంతేనా? సో దట్ ఈస్ వై ఇలాంటి స్కీమ్స్ వచ్చినప్పుడు, ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు బీ వెరీ కాన్షియస్. క్లియర్? సో వాట్ ఈస్ PLI? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్. ఎందుకు ఇస్తారు? వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికా? టు బూస్ట్ ది ఎకానమీ, అట్లీస్ట్ ఎంప్లాయ్మెంట్. అవునా? క్లియర్. ద ఆబ్జెక్టివ్ ఇస్ క్లియర్. నెక్స్ట్ కీ ఫీచర్స్ ఒకసారి చూసుకోండి. 14 కాంపోనెంట్స్ గుర్తు పెట్టుకోండి. జస్ట్ అంటే లైక్ యూ జస్ట్ రిమెంబర్. ఓకే, సో దీస్ ఆర్ ది ఛాలెంజెస్. మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఇస్ నాట్ దేర్. కోఆర్డినేషన్ బిట్వీన్ ది సెక్టర్స్ ఇస్ నాట్ దేర్. అండ్ సపోర్ట్ ఆఫ్ ఎకోసిస్టమ్, ప్రాపర్ ఎకోసిస్టమ్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ నాట్ దేర్. అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్, సెక్టోరల్ ఇంబ్యాలెన్సెస్, ఇవి ఛాలెంజెస్. క్లియర్? స్కీమ్ అయితే అర్థమైంది కదా, దాని ఆబ్జెక్టివ్ అర్థమైంది కదా, దాని అడ్వాంటేజెస్ అర్థమైంది కదా, దాని ఛాలెంజెస్ యూ హ్యావ్ అండర్స్టూడ్. క్లియర్?
సో పిఎల్ఈ స్కీమ్ ఇస్ లిటిల్ ఇంపార్టెంట్, జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఎప్పుడైనా ఎకానమీలో ఆన్సర్ రాయడానికి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకే, కమింగ్ టు ది ఎడిటోరియల్స్కి వెళ్ళండి. ఇంకేమన్నా ఉందో ఫస్ట్ పేజ్లో ఇంపార్టెంట్? ఐ థింక్ ఇట్స్ నాట్ దేర్, అందుకని నేను డైరెక్ట్ ఎడిటోరియల్స్కి జంప్ అయిపోయినా. ఒకసారి ఎడిటోరియల్స్ చూడండి. The first editorial is about positioning India in an unruly world. So, ఎవరు రాశారని చూద్దాం ఒకసారి. హీఈస్ అ ఫార్మర్ డైరెక్టర్ ఇన్ ఇంటెలిజెన్స్ బ్యూరో అండ్ అ ఫార్మర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అండ్ అ ఫార్మర్ గవర్నర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఆల్సో. సో ఎవరు రాస్తున్నారు అనేది కూడా అప్పుడప్పుడు చూడండి. ఇఫ్ ఇట్ ఇస్ లైక్ మొన్న ఒకటి వచ్చింది ఆర్టీఐ వర్సెస్ డిపిడిపి యాక్ట్ అని చెప్పేసి, అది రాసింది ఎవరు అంటే ఫార్మర్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. సో ఎవరైతే ఇలా ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారో దే విల్ బి హ్యావింగ్ నాలెడ్జ్ ఆన్ హోలిస్టిక్ థింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఒక ఎవరైతే ఒక ఆర్టికల్ ని రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళకు ఒక హోలిస్టిక్ ఐడియా ఉంటుంది. సో నౌ టుడే వాట్ ఈస్ హీ టెల్లింగ్ ఈస్, ఒక మ్యాగజైన్ లో ఏమొచ్చింది అంటే దట్ ఇండియా కెనాట్ బీట్ చైనా అండ్ యుఎస్, బట్ ఇట్ ఈస్ ఒక ఇల్యూషన్ లో ఉంది ఇండియా, మేము ఫార్వర్డ్ వెళ్తాము అని చెప్పేసి ఒక మ్యాగజైన్ ఇచ్చింది అన్నట్టు. దానికి కౌంటర్ బ్యాలెన్స్డ్ గా దిస్ ఇస్ ద ఆర్టికల్. సో ఒక ఆర్టికల్లో ఏమొచ్చింది అంటే the article has been said that India cannot beat China or US, but it is an illusion that it may fight with US and China. దానికి కౌంటర్ గా he has given a points. ఏమేం పాయింట్స్ చెప్తున్నాడు అంటే, అసలు నైదర్ we want to beat US not China, మాకు అది అవసరం లేదు. అండ్ వెన్ మాకు ఫెమైన్ వచ్చింది, బెంగాల్ ఫెమైన్ వచ్చింది 1943లో బిఫోర్ ఇండిపెండెన్స్, అప్పటికి దెర్ వాజ్ అ హ్యూజ్ పాపులేషన్ ఇన్ ఇండియా. ఆ ఇన్ఫిల్ట్రేషన్స్ కానీ దోస్ ఆల్ వార్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. అయినా సరే ఇండియా ఫెమైన్ నుంచి నౌ టుడే వీ హ్యావ్ బికమ్ ది అన్నపూర్ణ ఆఫ్ ది వరల్డ్. ఇవి లైక్ కౌంటర్ మెజర్స్ హీ హాస్ బీన్ ప్రొవైడెడ్ అన్నట్టు. ఫస్ట్ థింగ్, అసలు మాకు చైనాతో అయినా సరే యుఎస్తో అయినా సరే గొడవ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మేము ఎవరికైనా సపోర్ట్ చేసేది ఉంటే నామ్ అంటే తెలుసా, నాన్ అలైన్మెంట్ మూమెంట్. వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ నాన్ అలైన్మెంట్ మూమెంట్? వాట్ వాజ్ ద ట్రీటీ? If you take, countries are divided into two types. ఒకటి capitalism, ఇంకొకటి socialism or else communalism. ఒకటేమో USSR, ఇంకొకటేమో US. క్యాపిటలిజం సపోర్ట్ చేసేది US, కమ్యూనలిజం సపోర్ట్ చేసేది USSR. సో కంట్రీస్ కి, ఆల్మోస్ట్ వరల్డ్ లో ఉన్న కంట్రీస్ కి మీరు ఎందులో జాయిన్ అవుతారు అని అన్నప్పుడు ఇండియా ఏం స్టాండ్ తీసుకుంది అంటే, నైదర్ వి వాంట్ టు జాయిన్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. అవునా? సో అప్పుడే మేము జాయిన్ అయ్యే వాళ్ళము, కానీ ఇప్పుడు మేము ఒక నామ్ ని ఫాలో అవుతున్నాము, ఒక నాన్ అలైన్మెంట్ మూమెంట్ ని ఫాలో అవుతున్నాము. దట్ మీన్స్ ఇండియా విల్ నాట్ సపోర్ట్ ఎనీ వన్. దానికి కౌంటర్ బ్యాలెన్స్ కి ఏమి ఇచ్చారు అంటే, వీ హ్యావ్ రిలేషన్స్ విత్ ది క్వాడ్. క్వాడ్ లో యుఎస్ ఉందా, ఆస్ట్రేలియా ఉంటుంది, క్వాడ్. అండ్ ఆల్సో వీఆర్ సపోర్టింగ్ ది SCO ఆల్సో, దట్ ఈస్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. రీసెంట్ గా సమ్మిట్ జరిగింది, అందులో చైనా ఉందా, రష్యా ఉందా? సో మేము ఎవరికి యాంటీ కాదు, మేము ఎవరికి ప్రో కాదు. వీఆర్ నాట్ యాంటీ టు ఎనీ వన్, వీఆర్ నాట్ ప్రో టు ఎనీ వన్ ఆల్సో. వీఆర్ మెయింటైనింగ్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ విత్ ఆల్ ద అదర్ కంట్రీస్. అండ్ ఆల్సో వాట్ ఈస్ ద థింగ్ హీఈస్ టెల్లింగ్ ఇస్ దట్, మేము ఈవెన్ ఫస్ట్ నుంచి అయినా సరే 5-year ప్లాన్స్ ఉండేవా మనకి. అప్పటి నుంచైనా సరే మేము ఎక్కువ డిఫెన్స్ లో మాత్రం ఇన్వెస్ట్ చేయలేదు. వాట్ వి ఇన్వెస్టెడ్ రాదర్ ఈస్ ఇన్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్. ఫస్ట్ 5-year ప్లాన్స్ తీసుకుంటే, వాట్ ఈస్ ద ఫస్ట్ 5-year ప్లాన్ ఫోకస్డ్ ఆన్? అగ్రికల్చర్, తర్వాత ఎంప్లాయ్మెంట్, తర్వాత IITs స్టార్ట్ చేశారు, తర్వాత గరీబీ హటావు అంటే పావర్టీని రిమూవ్ చేయడము. సో ఇండియా ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్, రీసెంట్ గా అనుకుంటా నిన్ననో మొన్ననో
సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాట్ ఇస్ దిస్? యుఎస్ హ్యాస్ బిన్ రిమూవ్డ్, డిఫెన్స్ మినిస్ట్రీని రిమూవ్ చేసి మినిస్ట్రీ ఆఫ్ వార్, సెక్రటరీ ఆఫ్ వార్ అని హోర్డింగ్ పెట్టుకున్నారు. డిడ్ యూ సీ దిస్? నో. మన దగ్గర మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉంటుందా? వాళ్ళ దగ్గర కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉంటుందా? బట్ నౌ దట్ హ్యాస్ బిన్ రిమూవ్డ్ అండ్ దే హ్యావ్ బీన్ కెప్ట్ మినిస్ట్రీ ఆఫ్ వార్, సెక్రటరీ జనరల్ ఆఫ్ వార్ అనేది పెట్టుకున్నారు అన్నట్టు. సో దిస్ ఆర్టికల్ వాట్ హీస్ టెల్లింగ్ ఇస్ దట్ ఈవెన్ మేము డిఫెన్స్ పైన ఫోకస్ చేయాలి అనుకుంటే ఎప్పటి నుంచో చేసేవాళ్ళము, బట్ నో వీఆర్ నాట్ ఫోకస్డ్ ఆన్ దట్. వీఆర్ మోర్ దెన్ ఫోకస్డ్ ఆన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ అవర్ సిటిజన్స్ rather than concentrating on the defense sector కానీ war sector కానీ అని చెప్పడం జరిగింది అన్నట్టు. సో ఇండియా ఫస్ట్ నుంచి చూసుకుంటే లైక్ వీఆర్ ఇంప్రూవింగ్ a step by step and that's why we have become now the ఏమంటారు టాప్ 5 ఎకానమీలో ఉన్నాం. మేము టాప్ 5 ఎకానమీలో ఉన్నామని చెప్పేసి దట్ కౌంటర్ ఆర్టికల్ హ్యాస్ బీన్ గివెన్. దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్. ఒక్కసారి ఆర్టికల్ చదవండి. సమ్ పాయింట్స్ యూ కెన్ నోట్. క్లియర్? సో అండర్స్టూడ్ ది ఆర్టికల్. ఒక ఆర్టికల్ మన గురించి వచ్చినప్పుడు ఫారెన్ మ్యాగజైన్లో ద కౌంటర్ బ్యాలెన్స్ అనేది ఇవ్వడం జరిగింది అన్నట్టు. కౌంటర్ ఆర్గ్యుమెంట్ అనేది ఇవ్వడం జరిగింది దట్ నైదర్ వీ వాంట్ టు బీట్ యుఎస్, నైదర్ వీ వాంట్ టు బీట్ చైనా. ఇంకొకటి ఏమన్నాడు అంటే చైనాని బీట్ చేయడానికి యుఎస్ హెల్ప్ కావాలి అని చెప్పేసి. బట్ నౌ వాట్ ఈస్ ద సినారియో? Shanghai Cooperation Organization కి వెళ్ళినప్పుడు you can able to see in the newspaper 3 PM's photo. Are you able to see? Clear? So మనకి US నుంచి టారిఫ్స్ వస్తున్నవి. But the other side what is happening? We are making friendship with our neighboring countries and also with Russia, good relations with Russia. Mauritius కి recent గా PM funds ఇస్తాననడం జరిగింది. And he has said Mauritius is a very good friend of us, like a family అని చెప్పేసి. These relations are very important. So Nepal protest జరిగింది కాబట్టి India Nepal relations are important. India Mauritius relations are important. And along with that, what is happening in the states also is important. Follow my government Instagram channel at least. PIB Instagram. PIB in follow అవ్వండి. ఇలాంటి న్యూస్ మీకు తెలుస్తూ ఉంటుంది and you can take notes from that. Clear? So understood the essence of the article? అదే ఇచ్చాడు. A closer look at the India story and in the eyes of the West, technology superiority is the driver now. Now digital era is happening, so we are more focused on digitalization. For an example, what example you can write? UPI is accepted almost by the every country now, at least major of some of the countries have been accepting UPI. Avuna kada? Africa ki elladu Modi. They have been accepted UPIs. Ghana has been accepted. Those all other some of the African countries are accepting this. So adi oka example ga quote cheyochu. Clear? Essence of the article ardhamainda? So idi the article has been given, that is India's great power delusions. Delusion ante oka illusion laga. It is thinking that it can beat the top countries, but no one చెప్పేసి article has been said. దానికి counter measures గా ఇది ఇచ్చింది అన్నట్టు. One is India is not delusion because India has never claimed it will soon overtake China or US. మాకు అసలు overtake చేయాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి. Next, India is different from China. That is, though we are having civilizational similarities, but we are different because మాకు చైనాకి border disputes ఉన్నవి. So ఎంత ఉన్నా సరే మేము ఒక బ్యాలెన్స్డ్గా ఉంటాము. We will not be completely pro to the China అని చెప్పేసి. And also US misunderstanding that US is assuming that India always need US, but there are certain things when US didn't help us. Now recent example if we see, that is tariffs. Clear? So మేము SCOతో కలిసినంత, SCOలో ఉన్నంత మాత్రాన we are not pro China. Quad లో ఉన్నంత మాత్రాన we are not pro US. సో ఇండియాస్ అచీవ్మెంట్స్ గురించి ఇచ్చాడు. ఒకటేమో అగ్రికల్చర్ గురించి, ఫర్మైన్ హిట్, తర్వాత అగ్రికల్చర్ గురించి
తర్వాత ఫోకసింగ్ ఆన్ ఎకనామిక్ ప్రోగ్రెస్, మిలిటరీ బిల్డప్, నాన్ అలైన్మెంట్, అండ్ ఇండియా ఆఫెన్ యాక్టెడ్ యాజ్ అ మోరల్ ఫోర్స్ వాట్ ఎవర్. సో ఒక బిగ్ బ్రదర్ లాగా యాక్ట్ చేస్తుంది అని చెప్పేసి. యుఎస్? నో. హూ ఈస్ బిగ్ బ్రదర్? నో, ఇండియా is claimed as big brother. లేదు, నార్మల్గా ఇండియాని బిగ్ బ్రదర్ అని అంటాము. సి వాట్ ఇస్ బిగ్ బ్రదర్ హియర్ అంటే సపోర్టింగ్ టు ఆల్ ద కంట్రీస్ అని చెప్పేసి. నిన్న ఆర్టికల్ నేను చదవలేదు, ఒక్కసారి లెట్ మీ కరెక్ట్. బట్ వీ కాల్ జనరలీ ఇండియా యాజ్ బిగ్ బ్రదర్. బిగ్ బ్రదర్ ఇక్కడ ఏంటి అంటే వర్డ్ ఇట్ ఈస్ హెల్పింగ్ ఆల్ అదర్ కంట్రీస్ అని చెప్పేసి. ఒకసారి చూద్దాము. బట్ జనరల్గా అయితే ఇండియాగా టర్మ్ అనేది ఉంది. ఈజ్ రియల్లీ యూఎస్ విల్ హెల్ప్ ఆల్ అదర్ కంట్రీస్? మేబీ దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఇక్కడ బిగ్ బ్రదర్ ఏంటి అంటే హెల్పింగ్ టు ది అదర్ కంట్రీస్. Now, next editorial. Cutting off online gaming with the ceases of the prohibition. Online Gaming Regulation Act gurtunda? We have discussed in the class. No one? Prohibition of offline games. Sorry, prohibition of online games. What is that act related to? క్లాస్ డిస్కస్ చేశాం కదా. ప్రొహిబిషన్ ఆఫ్ ఆన్లైన్ గేమ్స్. వాట్ ఈస్ దట్? అట్లీస్ట్ వర్డ్ లోనే ఉంది కదా, చెప్పండి. నో వన్? లోకేష్ గుర్తులేదా? డిస్కస్ చేసామా లేదా? నో నో. 3 types of gamings ఉన్నాయి. ఒకటి స్కిల్ బేస్డ్ గేమ్, ఇంకొకటి గవర్నమెంట్ నార్మల్గా ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేసే గేమ్స్, దెన్ థర్డ్ వన్ ఇస్ ఆన్లైన్ గేమ్స్. These 3 different types of games are there, and in that, what is the thing is that online games. Example, Candy Crush, Subway Surfer, Temple Run, Ludo, PUBG బాగానే ఉందిగా పాపం. ఉందా ఇంకా? Firefly, sorry, Free Fire. Okay, I'm sorry, I'm not aware of that. Next, okay, నాకు ఐడియా లేదు. నెక్స్ట్ పోకర్, కార్డ్స్, అవునా? సో లూడోనే అదే చెప్పా. ఫర్ ఎగ్జాంపుల్ లూడో తీసుకుందాం. లూడో ఇంతకు ముందు ఏంటి, ఒక రిక్రియేషనల్ గేమ్. దాని తర్వాత ఏమైంది? betting. We have started investing some amount of money in this ludos or certain type of games. దాని వల్ల ఏం జరుగుతుంది? We are losing our finances. Huge scam is happening with respect to this online games. మనకి చిన్నగానే అనిపించవచ్చు. ఈవెన్ నౌ we also started like సరే చిన్నగా 20 రూపీస్ బెట్ పెడతాము. తర్వాత ఏమవుతుంది? It will lead to 20,000 of the bet. ఒకసారి విన్ అయినాం అనుకోండి, కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఎంతైనా ఇన్వెస్ట్ చేయాలి అన్న మోటివ్ అనేది ఉంటుంది అన్నట్టు. దానివల్ల ఏమవుతుంది? ఫినాన్షియల్ లాసెస్ హ్యాపెనింగ్ అండ్ ఇట్ ఈస్ బికమింగ్ అడిక్షన్. ఒక డ్రగ్ అడిక్షన్ లాగా మారుతుంది అని చెప్పేసి దిస్ ఆన్లైన్ గేమ్స్ ఇస్ కంప్లీట్లీ బ్యాన్డ్ నౌ. ఓకే, ఈ ఆర్టికల్ని ఒకసారి ఎవరు రాశారో చూడండి. Who is he? From Congress. So one thing what government said that is ban చేస్తున్నప్పుడు online games ni, that people are becoming more addictive and they are like suicides జరుగుతున్నవి, they are killing themselves అనేది
like they're killing themselves, youth is killing themselves, youth is going in the other way rather than education అని చెప్పి చెప్పడం జరిగింది. Now what he is telling is that, see, ఆన్లైన్ గేమింగ్ అనేది ఒక ఇండస్ట్రీ లాగా మారిపోయింది ఇప్పుడు, where people are generating revenues from it, people are creating revenues from it. ఒక్కటేసారి మీరు స్టాప్ చేశారు అంటే వాళ్ళ లైవ్లీహుడ్ ని మీరు తీసేసుకుంటున్నారు. According to Article 19, I have right to do a business. One of that business may be this online gaming also. కానీ మీరు దాన్ని అంటే మీరు ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు వాళ్ళ లైవ్లీహుడ్ ని తీసేసుకుంటున్నారు. See, two persons are there. For example, think I am not having any education, he is having some education. నేను అన్ఎంప్లాయిడ్, నాకు ఇదొక ఆన్లైన్ గేమింగ్ ఉంది అని తెలిసింది, నా ఓన్ మనీతో నేను ఇన్వెస్ట్ చేసుకుంటున్నా, ఐఎమ్ గెట్టింగ్ బ్యాక్ మనీ. బట్ వాట్ ద గవర్నమెంట్ సెడ్ దట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ నా దగ్గర నుంచి వాళ్ళు మొత్తం మనీ తీసేసుకున్నారు, ఇంకా నేను లైక్ వాట్ వి కాల్ ఐ హ్యావ్ టు గివ్ మోర్ అమౌంట్ టు దెమ్, and they're coming to my house every day and they're asking for money. What will my moral tell? Oddinka chalu, let's end the life and cheppesi my motive will tell, because they're coming. See, imagine a cinema, నేను ఒక్క బెట్టింగ్ చేశాను, ఆ బెట్టింగ్ ని ఇవ్వడానికి నేను ఇంకా అప్పు చేశాను అన్నట్టు. ఇలా నేను తీసుకుంటూనే ఉన్నాను, బట్ ఐ హ్యావ్ ఎ హోప్ దట్ వన్ డే ఫైనలీ విల్ గెట్ దోస్ అమౌంట్. బట్ ఎంతకీ రావట్లేదు నాకు ఆ మనీ. వాట్ విల్ ఐ డూ వన్ డే? ఐ విల్ డై అవుట్ ఆఫ్ దీస్ ఆల్ ప్రెషర్స్. అంతేనా? ద సేమ్ వే గవర్నమెంట్ హ్యాస్ సెడ్ దట్. కౌంటర్ గా నా వాట్ హీ ఈస్ టెల్లింగ్ ఈస్ దట్, ఆబ్వియస్లీ ఈజ్ అపోజిషన్ మెంబర్, అవునా, వాట్ ఈస్ టెల్లింగ్ దట్ ఒకటేసారి బ్యాన్ చేయడం ఎందుకు, రాదర్ దెన్ బ్యానింగ్ యూ కెన్ కీప్ స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్, యూ కెన్ కీప్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్. ఓకే, సో ఆల్మోస్ట్ ఒక క్రోర్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ అనేది వస్తుంది గేమింగ్ వల్ల. మీరు అలాంటి ఒక ఇండస్ట్రీనే తీసేశారు. క్లియర్? అండర్స్టూడ్ ద ఆర్టికల్? అర్థమైందా? ఆన్లైన్ గేమింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, because recent ga 2025 lo ochindi. And one more thing what he have been quoted is that gambling. What is gambling? Fraud. Gambling అనేది ఒక నెగటివ్ వర్డ్ అనుకుంటున్నాం కానీ no, it is not a fraud. What is gambling? Is gambling mentioned in constitution anywhere? No? Sure? Yes. What is 7th schedule? Division of powers. ఆ డివిజన్ ఎలా చేస్తున్నాము? గ్యాంబ్లింగా? అసలు you know schedules, there are 12 schedules in the constitution. What are the 12 schedules? సరే, అంతా కాదు, ఇంకా పాలిటీ అవ్వలేదు కాబట్టి నేను ఎక్కువ వెళ్ళట్లేదు. సో మనకి 12 schedules ఉన్నాయి. ఈ 12 schedule 7th schedule ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ లో 3 లిస్ట్ ఉంటాయి. వన్ ఇస్ స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్. ఎడ్యుకేషన్ అనేది ఉంది. ఎడ్యుకేషన్ లైక్ who can make policies? Is it only state or is it only union or both union and state? Both union and state. So it belongs to which part of the list? Concurrent. Concurrent ante enti ante both the union and both the state can make the laws. For example, forest undi. Forest belongs to state, union, both can do the laws. కానీ gambling ఏంటి అంటే స్టేట్ సబ్జెక్ట్ అన్నట్టు. Gambling belongs to the state subject. Every state is having certain rights with respect to some of the gaming అన్నట్టు.
గ్యాంబ్లింగ్ అంటే ఏంటి అసలు ఫస్ట్? వాట్ ఈస్ గ్యాంబ్లింగ్? ఒకసారి గట్టిగా నా కోసం డెఫినేషన్ ఆఫ్ గ్యాంబ్లింగ్ ఆన్ ది బోర్డ్. చదవండి అందరూ, పర్లేదు చదవండి అందరు గట్టిగా ఒకసారి. కోడిపందాలు జరుగుతాయా? దసరా టైంలో కానీ సంక్రాంతి టైంలో కానీ, అవునా? యుల్ కీప్ సమ్ బెట్ ఆన్ దట్. ఈజ్ దట్ గ్యాంబ్లింగ్? టైప్ ఆఫ్ గ్యాంబ్లింగ్ at least. You're investing some money on that with a hope of winning. Clear? That belongs to the state subject. States can take certain regulations on that. కానీ మీరు హోలిస్టిక్గా, వాట్ ఈస్ దట్ ఆర్టికల్ టెల్లింగ్ దట్ మీరు హోలిస్టిక్గా స్టేట్స్ని అడగకుండా పోకర్ని బ్యాన్ చేశారు, హార్స్ రైడింగ్ని బ్యాన్ చేశారు. క్లియర్? సో మరి హౌ ద రెవెన్యూ విల్ బి జనరేటెడ్, వాట్ విల్ హ్యాపెన్ టు ది లైవ్లీహుడ్ ఆఫ్ ది పీపుల్ అన్న క్వశ్చన్ హీ ఈజ్ ఆస్కింగ్ అన్నట్టు. క్లియర్? గ్యాంబ్లింగ్ ఇస్ నాట్ ఎనీ నెగటివ్ వర్డ్. గ్యాంబ్లింగ్ అంటే నెగటివ్ వే అనుకోకండి, అలాంటి పర్స్పెక్టివ్ తీసుకొచ్చాం కానీ, బట్ ఇట్స్ నాట్ జనరల్లీ. క్లియర్? ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్ అర్థమైందా? వాట్ ఈస్ ద ఆర్టికల్ టెలింగ్ అబౌట్? మనకి ఆన్లైన్ గేమ్ రెగ్యులేషన్ యాక్ట్ 2025 అనేది వచ్చింది. అదేం చేస్తుంది అంటే ఆన్లైన్ గేమ్స్ని ప్రాహిబిట్ చేస్తుంది అన్నట్టు. క్లియర్? సరే, దీన్ని ప్రాహిబిట్ చేయడం వల్ల వాట్ ఈస్ వన్ మోర్ థింగ్ హ్యాపెనింగ్ ఈస్ దట్ ఇలాంటి ఏవైతే గేమ్స్ ఉన్నాయో, ఆఫ్ షోర్ గేమ్స్ అంటాం మనం. ఆఫ్ షోర్ గేమ్స్ ఏంటి అంటే లైక్ ఇవి రిజిస్టర్డ్ అయి ఉన్నవి, అవి అన్రిజిస్టర్డ్ అనుకోండి. వాట్ విల్ పీపుల్ డూ? ఒక్కదాన్ని తీసేసాము. ఇప్పుడు చిన్నపిల్లడు ఒక బొమ్మ కావాలని ఏడుస్తున్నాడు, బట్ వీ కెనాట్ ఎఫర్డ్ దట్ టాయ్. వాట్ వీ కెన్ డూ అదర్ వే? వీ కెన్ గివ్ వన్ మోర్ టాయ్. ఓకే, ద సేమ్ వే when you're taking these apps from the persons, what will he do? డార్క్ వెబ్ అంటే ఏంటి మనం చేసే ఎవరికి తెలియదు అన్నట్టు. సో ఇలాంటి రూట్స్ లో వెళ్తాడు. అలాంటప్పుడు కరప్షన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ హౌ కెన్ యూ డూ లైక్ దిస్? వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై దిస్ ఆన్లైన్ రెగ్యులేషన్ గేమ్ అనేది దిస్ ఆర్టికల్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. క్లియర్? ఒకటేమో గవర్నమెంట్ సైడ్ నుంచి యూ కెన్ సీ, ఇంకొకటేమో అపోజిషన్ సైడ్ నుంచి. అండ్ దిస్ వాట్ అపోజిషన్ హ్యాస్ బీన్ మెన్షన్ టు బి దట్ యూ కెన్ రైట్ ఫర్ యువర్ ఎగ్జామ్ యాజ్ ఎ ఛాలెంజెస్. క్లియర్? సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది యాక్ట్ అన్నప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి రాస్తున్నాం, అండ్ దేర్ ఆర్ మెనీ ఆర్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు దట్. క్లియర్? అది చూడండి. ఇవేమో ఛాలెంజెస్ అండ్ వాట్ కెన్ బి ద వే ఫార్వర్డ్. What we can do? Strict penalties we can keep. When we are registering in that online platforms, we have to submit our proofs. Aadhaar gani, PAN gani, whatever the proofs if you are submitting, manakantu oka bayam untadi. Clear? Ilanti strict penalties veyochu kada, ilanti authorized things cheyochu kada ani cheppesi the article is telling. Clear? Understood the essence of the article? Andarki done? Did I miss? So the examples of gambling, even sports betting, online money based card games, betting on horse races, casino games, lottery tickets, ivi examples. So fall out of the ban చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎకనామిక్ లాస్ ఒకటి, రెవెన్యూ లాస్. ఎకనామీ అంటే విత్ రెస్పెక్ట్ టు జాబ్స్, రెవెన్యూ అంటే విత్ రెస్పెక్ట్ టు మనీ, అండ్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ ఇస్ ఆల్సో రెడ్యూసింగ్. అంటే ఫారెన్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఈ గేమింగ్ వల్ల మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అన్నట్టు. సో ఇలాంటి సడన్ గా స్టాపేజ్ బ్యాన్ చేసినప్పుడు దోస్ ఫారెన్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ విల్ బి రెడ్యూస్డ్ అని చెప్పేసి. క్లియర్? సో ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ద థింగ్ ఈస్ దట్ ఇప్పుడు నేను ఒక యాప్ రన్ చేస్తున్నా విచ్ ఇస్ అన్ ఆన్లైన్ గేమ్. నన్ను ట్రస్ట్ చేసి ఆ యాప్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారు అన్నట్టు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇఫ్ దట్ యాప్ ఇస్ బ్యాన్డ్, వాట్ విల్ హ్యాపెన్?
ఇండియాకి వచ్చే రెవెన్యూ అనేది లాస్ అవుతుంది. క్లియర్? ద సేమ్ థింగ్ హీస్ టెల్లింగ్. కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే రెగ్యులేట్ చేయొచ్చు ఆర్ ఎల్స్ రెస్పాన్సిబుల్ గేమింగ్ టూల్స్ని తీసుకురావచ్చు. గేమింగ్ టూల్స్ ఏంటి అంటే మన ఆధార్స్ కానీ మన ప్రూఫ్స్ని కానీ ఇవ్వడం. అండ్ ఫర్దర్ షిఫ్ట్ టు ఇల్లీగల్ ఆఫ్షోర్ యాప్స్. ఇందాక ఆఫ్షోర్ యాప్స్ అని చెప్పాను కదా, ఏవైతే అన్ఆథరైజ్డ్ ఉంటాయో అలాంటి యాప్స్కి అలవాటు పడిపోవడం. క్లియర్? అండర్స్టూడ్? నౌ నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ ఏముంది? ఒకసారి నెక్స్ట్ ఆర్టికల్ చెప్పండి. వాట్ ఈస్ దర్? ఏదో యూనివర్సిటీస్ గురించి వచ్చింది అనుకుంటా, అదేనా? బ్రింగింగ్ గ్లోబల్ ఎడ్యుకేషన్. బ్రింగింగ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ హోమ్ ఏంటి అంటే సింపుల్గా ఇంతకుముందు మనకి ఫారెన్లో చదవాలి అనుకుంటే వీ హ్యావ్ టు గో దేర్. కానీ ఇప్పుడు ఏమైంది సినారియో అంటే యాజ్ ఇండియాస్ యూత్ పాపులేషన్ ఇస్ ఇంక్రీజింగ్ డే బై డే, నౌ గవర్నమెంట్ హ్యాస్ సెడ్ దట్ ద ఫారెన్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో that they can be established in India also, such that మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈవెన్ వాళ్ళకు కూడా ఏమర్థమైంది అంటే ద ఫారెన్ యూనివర్సిటీస్కి ఎస్ ఇండియా ఇస్ హ్యావింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ గ్రోత్ యూత్ పాపులేషన్, సచ్ దట్ మనం ఇక్కడ యూనివర్సిటీస్ పెడితే మనకి లాస్ మనకి ప్రాఫిట్ వాళ్ళకి కూడా ప్రాఫిట్ అని చెప్పేసి. ఇప్పుడు యూఎస్కి అలౌ చేస్తున్నారా స్టూడెంట్స్ని? నో. బట్ వాట్ ఈస్ ద అదర్ థింగ్ దే కెన్ డూ? ఈవెన్ యాపిల్ ఆల్సో. యాపిల్ ఇస్ which country origin? US. But what Apple is telling with respect to Indian tariffs unna sare, no, we want to establish market in the India. Why? Ninna Apple 17 series 17 వస్తుంది అన్నప్పుడు ఒకటి పాతది వేసాడు అన్నట్టు మీమ్. ఒక డైరీ లేబర్ పూలు అమ్ముకుంటుంది ఆమె. వాళ్ళ సన్ ఏంటి అంటే పట్టుబట్టి 3 days 1 week తినకుండా యాపిల్ ఐఫోన్ కొనిచ్చుకున్నాడు అన్నట్టు. సో ద కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ హ్యాపెనింగ్. వన్ ఇస్ యాపిల్ ఇస్ సపోర్టింగ్ ఇండియా, కానీ ఈజ్ యాపిల్ వర్తీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది అన్నట్టు. సమ్వేర్ ఐ రెడ్, ఐమ్ నాట్ ఎక్కడ రీడ్ చేసాను నాకు తెలియదు, అథెంటిక్ సోర్స్ కూడా నాకు తెలియదు, బట్ ఐ హ్యావ్ సీన్ దిస్. ఈజ్ యాపిల్ వర్తీ టు అస్ రియల్లీ? ఒకటి ఏంటి అంటే సెక్యూరిటీ పర్పస్. దానికి మించి కెన్ వీ డూ ఎనీథింగ్? సామ్సంగ్ ఇస్ ప్రొవైడింగ్ ద బెస్ట్ క్యామ్ దెన్ యాపిల్. ఓకే, వాట్ ఎవర్ ద థింగ్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ బోత్ ఆర్ దేర్, బట్ సీ ద థింగ్ అని చెప్పేసి. ఇది ఎడ్యుకేషన్కి సంబంధించింది. వాట్ ఈస్ ద థింగ్ ఇస్ దట్ ఎక్కువ పాపులేషన్ ఇక్కడ ఉన్నారు, యూత్ పాపులేషన్ అని చెప్పేసి దే వాంట్స్ టు ఎస్టాబ్లిష్ హియర్. దట్స్ ద థింగ్, దట్ ఈస్ వాట్ బ్రింగింగ్ యూనివర్సిటీస్ హోమ్. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి? ఫాస్ట్గా ఏమొచ్చింది? కాటన్ది కాదు, టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ లేదా? డిఎన్ఏకి సంబంధించి ఉన్నట్టుంది. వాట్ సుప్రీం కోర్ట్ హ్యాస్ సెడ్ ఆన్ డిఎన్ఏనా? వాట్ ఈస్ డిఎన్ఏ? డిఆక్సిరైబోన్యూక్లియస్. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే విత్ రెస్పెక్ట్ టు టెస్ట్, how it is important, why it is important. మూవీస్లో కూడా చూడొచ్చు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అంటే ఫారెన్సిక్ వాళ్ళని నమ్మంటారు. వాట్ ఈస్ దట్ ఫారెన్సిక్? వాట్ దే విల్ డూ? దే విల్ కలెక్ట్ ద డిఎన్ఏ శాంపిల్స్. డిఎన్ఏ శాంప్లింగ్ తీసుకొని వాట్ దే విల్ డూ ఈజ్ ఎవ్రీ వన్స్ డిఎన్ఏ రీడింగ్ సేమ్, నో ఎక్సెప్ట్ లిటిల్ ఐడెంటికల్ ట్విన్స్కి కాకుండా డిఎన్ఏ is not same for anyone. But what Supreme Court is telling is that if the DNA collection is lagged or delayed, దానివల్ల ఏమవుతుంది అంటే వేరే వాళ్ళ డిఎన్ఏ, ఇప్పుడు మన హెయిర్ ఉంది, వీఆర్ నాట్ ఎట్ దట్ స్పాట్, బట్ కెన్ ద ఎయిర్ ట్రావెల్? అవునా కదా? సో డిలే చేయడం వల్ల వేరే వాళ్ళ డిఎన్ఏ మిక్స్ అవ్వడం వల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ ద ఇష్యూస్. అండ్ ద మేజర్ థింగ్ వేర్ వీ కెన్ కలెక్ట్ డిఎన్ఏ, in which cases? Rape case is one most thing where we need the DNA samples, and also in the murder cases. So ఆ sampling అనేది డిలే చేయడం వల్ల వేరే వాళ్ళు అక్యూజ్డ్ గా ఉంటున్నారు. దట్ షుడ్ బి నాట్ బి దేర్. ఒక ప్రాసెస్ అనేది ఉండాలి, కరెక్ట్ ప్రాసెస్ అని చెప్పడం జరుగుతుంది అన్నట్టు. దట్స్ ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్. ఆర్టికల్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఒకసారి చదవండి, ఇట్ విల్ బి అండర్స్టాండబుల్. నెక్స్ట్, plastic pollution, this is very much important because India is top most
plastic polluter in the world. Plastic pollution వల్ల disadvantages ఏం జరుగుతున్నాయి అంటే, as you know, global warming is increasing, air pollution is happening with respect to more amount of plastics. So what we can do? What can we do? ఏం చేయొచ్చు? What are those alternatives? బ్యాగ్స్ కి, పేపర్ బ్యాగ్స్ కి అలా ట్రాన్స్ఫర్ అలా పెట్టడం. కానీ ఇండియాలో ఒక మంచి అన్నిటికీ ఒక యాక్ట్ ఉంటుంది కదా, ఒక స్కీమ్ ఉంటుంది కదా, అలానే ప్లాస్టిక్ కి కూడా ఒక అమెండ్మెంట్ రూల్స్ అనేవి ఉన్నాయి. ప్లాస్టిక్ రూల్స్ అనేవి ఉన్నాయి విచ్ వర్ అమెండెడ్ ఇయర్ టు ఇయర్ అన్నట్టు. క్లియర్? ఆ రూల్స్ ఏంటి అంటే, ఫస్ట్ 2001 నుంచి స్టార్ట్ చేశారు. ఫస్ట్ థింగ్ వాట్ దే సెడ్ ఇస్ దట్ extended producer responsibility. Extended producer responsibility ఏంటి అంటే, ఇఫ్ యూ గో టు ఎనీ షాప్, వాళ్ళు మీకు ప్లాస్టిక్ అమ్ముతున్నారు అనుకోండి, ఆ బాటిల్ మీరు తిరిగి ఇచ్చేస్తే 2 రూపీస్ ఇస్తారు బాటిల్ పైన అని ఉంటుంది. డిడ్ యూ సీ దిస్? నో? ఎస్. ఈవెన్ మొబైల్ ఫోన్స్ కూడా ఇప్పుడు వేస్ట్, ఇదేంటి ఈ వేస్ట్. ఇఫ్ యూ గివ్ దిస్ మొబైల్స్, పాతగా అయిపోయిన మొబైల్స్, ఇఫ్ యూ గివ్ దిస్ మొబైల్స్ టు ది wherever the purchaser you have brought, they will give you certain amount of money. Do you know this? ఈవెన్ రైల్వే స్టేషన్లో అనుకుంటా, కాచిగూడ రైల్వే స్టేషన్లో ప్లాస్టిక్ వేస్ట్ డస్ట్బిన్స్ అనేవి ఉన్నవి. మిగతా ఫారిన్ కంట్రీస్లో అయితే ప్లాస్టిక్ని ఇచ్చేస్తే వాళ్ళకి సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది వస్తుంది. బట్ ఇక్కడ అది లేదు, ఎందుకంటే అందరు తీసుకెళ్ళి అక్కడే డంప్ చేస్తారు. అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ వీ కాన్ గివ్. బట్ దట్స్ ద థింగ్, ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో దే షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి సుప్రీం కోర్ట్ తీసుకొచ్చింది. అండ్ ఆల్సో పొల్యూటర్స్ పే ప్రిన్సిపల్. పొల్యూటర్స్ పే ప్రిన్సిపల్ ఏంటి అంటే, హూ ఎవర్ ఇస్ పొల్యూటింగ్, ప్లాస్టిక్ వల్ల పొల్యూషన్ జరుగుతుంది కదా, ఎవరైతే పొల్యూట్ చేస్తున్నారో వాళ్ళు ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ మనీని పే చేయాలి అని చెప్పేసి. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఈస్ దట్, ఇంతకు ముందు మీ చైల్డ్హుడ్ లో చూసుకుంటే పేపర్ క్వాలిటీ ఆర్ ఆల్సో కవర్ క్వాలిటీ యూస్ టు బి వెరీ థిన్. చూసారా? గుర్తుందా? ఎగ్స్ పెట్టేసి ఎగ్స్ పగిలిపోయేవి కొన్నిసార్లు. ఎనీవన్ ఎక్స్పీరియన్స్ దట్? బట్ నౌ ద మైక్రో millimeters have been increased అన్నట్టు. ఎందుకు ఇంక్రీజ్ చేసింది అంటే, ఇలాంటి థిన్ అమౌంట్ ఆఫ్ ప్లాస్టిక్ can't be recycled అన్నట్టు ప్రాపర్లీ. బట్ థిక్ అమౌంట్ ఆఫ్ ప్లాస్టిక్ కెన్ బి రీసైకిల్డ్ అప్ టు సర్టన్ స్టేజ్. క్లియర్? ఇలాంటివి ఇండియా హ్యాస్ బీన్ బ్రాట్ సమ్ రూల్స్. ఈవెన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అనేవి బ్యాన్ అయ్యాయి. ఇంతకు ముందు కాటన్ బర్డ్స్ ఉండేవా, ఇయర్ బర్డ్స్, కాటన్ ఇయర్ బర్డ్స్, క్లీనింగ్ ఫర్ ఇయర్, అవి ఇంతకు ముందు ప్లాస్టిక్ లో వచ్చేవి. నవ్ ఆర్ యూ ఏబుల్ టు సీ వుడ్? క్లియర్? అండ్ ఆల్సో ప్లాస్టిక్ స్పూన్స్, సింగిల్ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్స్ అనేవి బ్యాన్ అయ్యాయి అన్నట్టు. సో దీస్ ఆర్ సర్టన్ రూల్స్. క్లియర్? సో దట్ ఆర్టికల్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. కానీ ఆర్టికల్లో నాకు తెలిసి రూల్స్ మెన్షన్ చేశాడో లేదో నాకు తెలీదు. ఐ డెంట్ సీ ద ఎసెన్స్, అంటే నాకు అది అర్థమైంది చూస్తే వాట్ ఈస్ మెన్షన్ అని చెప్పేసి. బట్ ఇలాంటి రూల్స్ మెన్షన్ చేశాడో లేదో నేను చూడలేదు. విత్ రెస్పెక్ట్ టు ప్లాస్టిక్ ఇండియా ఈస్ హ్యావింగ్ సర్టన్ రూల్స్. ఓకే, అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ ఆన్సర్స్ రాయడానికి. అండ్ దే విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ డెఫినెట్లీ. క్లియర్? సో ఐ అండర్స్టాండ్ టైమ్ ఇస్ అప్. ఒకసారి చూసుకోండి. Articles are very good today. If you read once, you'll understand. Tomorrow I'm having exam, so tomorrow there will be no class. Okay? IB రాస్తున్నారా ఎవరైనా? రాస్తున్నా? నీకు ఎలిజిబిలిటీ లేదుగా.